తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గోపాలక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన తెలంగాణకే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంపై కావాలనే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఒక మచ్చ అంటించాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు. ఏదైతే హైకోర్టులో కేసు నడిచిందో అదంతా ఆధారితమైనదని హైకోర్టు కొట్టివేసింది. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత సస్యశ్యామలంగా తెలంగాణ మారడానికి కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని నిర్మించబడినటువంటి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అట్లాంటి ప్రాజెక్టుని ఒక ఆసియా ఖండంలోనే నంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని ఒక మచ్చ అంటించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పనులు చేయకుండా ఒక సామాన్య ప్రజలు రైతుల గురించి పట్టించుకొని సరి అయిన టైంలో వాళ్లకు నీళ్లు అందించి ఎలాంటి సమస్యలు లేకుండా చూడడం ఒక ప్రభుత్వం పని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వదిలేసి ఈరోజు కేసీఆర్ పైన కేసీఆర్ చేసిన మంచి పనులపైన మచ్చ తీసుకురావడం అదే పనిగా పెట్టుకొని ఈరోజు ఏదైతే చేసిందో దాన్ని హైకోర్టు ఖండించి ఒక చెంపు పెట్టులాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఆ మచ్చ లేకుండా మనం కేసీఆర్కి తీర్పునిచ్చింది. ఇందు మూలంగా ఇక్కడ ఈరోజు లింగాపూర్ మండలంలో మేము ఇలాంటి దుష్ప్రచారం చేయకుండా మేము కాంగ్రెస్ ఏదైతే ఆరోపణ చేసిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై గోపాలక్ష్మి. ఈ రోజున ఏంటిదంటే నిన్న జరిగినటువంటి హైకోర్టు తీర్పు కాళేశ్వరం ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డికి చెంపపట్టు లాంటిది. ఏంటిదంటే ఈ రోజున కేసీఆర్ మీద అన్నీ కాదు ఎన్నో అభాండాలు వేసిర్రు. వీళ్ళు ఏంటిదంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఇప్పటిదాకా ఎలాంటి ప్రభుత్వ పథకాలు కూడా ఇచ్చిన మాట అమలు చేయకుండా ముందుకొస్తుంది. ఏంటిదంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు విషయంలో కానీ వేరే ఏ విషయంలోనైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ధోరణి చేస్తుందో ఇది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా చెప్పినటువంటి మాటలు ఇది కాకుండా మళ్ళీ కేసీఆర్ గారి మీద కాళేశ్వరం మీద ఇప్పటిదాకా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చేసినటువంటి అబద్ధాలు కానీ మోసాలు కానీ ఇన్ని కావు. ఇన్ని చేసినటువంటి దానికి ఈ రోజున హైకోర్టు ఏంటిదంటే కాళేశ్వరం విషయంలో మంచి తీర్పునిచ్చి మన రేవంత్ రెడ్డి గారికి ఏంటిదంటే చెంపపట్టులాగా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. దీనికి ఏంటిదంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏంటిదంటే అర్థం చేసుకోవాలి వాళ్ళ ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఎలా ఉంది అనేదానికి ఇదే నిదర్శనం అని చెప్పుకుంటున్నాము. జై కేసీఆర్, జై తెలంగాణ. जय तेलंगाना। आज तेलंगाना में केसीआर सरकार 10 साल तक थी। हर स्कीम केसीआर साहब की है, हर गरीब डेवलप हुआ पर तो केसीआर साहब के इस बीच आज इतना बड़ा प्रोजेक्ट आसिया खंडम में कालेश्वरम है और वो कालेश्वरम इरिगेशन प्रोजेक्ट है। वो इतना बड़ा प्रोजेक्ट के लिए केसीआर को इतना बड़ा नाम आया तो ये तेलंगाना में पूरा केसीआर साहब को पूरा काश्तकार उसके लिए आज 2-3 पंटा निकाल रहे पड़ते, वही उनके आशीर्वाद से। और एक बात है ये रेवंत रेड्डी सरकार खाली बातों के लिए है लेकिन काम करने का कुछ भी नहीं है। ये सरकार को ऐसा एक आध प्रोजेक्ट बनाना चाहिए, जब बोलना चाहिए कि ये कालेश्वरम से हम भी बढ़िया बना के सबके पब्लिक को 2-2 पंटा निकालने के लिए हम भी ये कर रहे बोलते, वैसा कुछ नहीं है। खाली बातों में बोल के जो जितना हामी दिए उन्होंने आज तक कोई हमें पूरा नहीं हुआ। कल्याण लक्ष्मी देते बोले, उसके साथ में 1 लाख रुपए के साथ 1 तोला सोना बोले, और 4000 पेंशन बोले, 6000 बोले विकलांग लोग, एक भी नहीं दिया अभी तक। जो केसीआर साहब दिया वही चल रहा। जो రైతు बंधु बोले 7500 हमारी सरकार आगे तो देंगे बोले, आज तक 6000 रुपये में वो भी बहुत कठिन से डाल रहे उन्होंने, एक एकड़। हमें ये कहना है अरे प्रजा का काम कीजिए, खाली बातों से लोगों को घुमाने का वो बात नहीं करना चाहिए।
रेवंत रेड्डी की सरकार को। अभी 3 साल बीतने को आ गए, अब कहाँ है सो वही है। जो रोड़ा है, जो बराने का डांबर रोड़ा, वही खड्डा वही है। अब तक उसमें कोई डांबर रोड डालने का नहीं, वो खड्डे को बुझाने का नहीं। ये काम सिर्फ केसीआर सरकार से ही होता। अब आने वाली केसीआर सरकार है, ये सब डेवलप उसमें ही होने वाला है। आज केसीआर साहब के पीरियड में जिला मंडल, नए नए मंडल और उनको बिल्डिंग का इतने बड़े बड़े सुविधा किया केसीआर साहब। उनका जो स्कीम है उसको इन्होंने लोग कापी मार के बड़ा बड़ा के बोले अब तक कुछ देने का नहीं, कुछ नहीं। इसलिए कालेश्वर में जो हाईकोर्ट हमें फैसला दी केसीआर साहब को, वो आज पूरा दुनिया जानती कि कोई उसमें गलत नहीं हुआ, सबसे अच्छा हुआ। अच्छी इरिगेशन के लिए प्रोजेक्ट है बोल के उनको बहुत शाबाशी दी। इसलिए मैं केसीआर साहब को जय तेलंगाना, जय तेलंगाना। నేడు లింగాపూర్ మండల కేంద్రంలో ఏదైతే మా కోలక్ష్మి మేడం గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా సర్పంచ్, మండల్ హెడ్ క్వార్టర్ సర్పంచ్ జాదవ్ శేఖర్ అన్న గారికి, మరియు చోర్పల్లి సర్పంచ్ గారికి, మరియు మా పార్టీ సీనియర్ నాయకులకు మరియు కార్యకర్తలకు, మరియు పార్టీలో నూతనంగా చేరినటువంటి నాయకులు కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నారు సన్యాసులు, ఈరోజు కేసీఆర్ని బద్నాం చేయాలనే కుట్రతో కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని, కూలేశ్వరాన్ని కాళేశ్వరం అయిపోయిందని ఏదైతే బద్నాం చేసిందో దానికి ధీటుగా హైకోర్టు చెంప చెట్టు అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెంపని చెల్లుమనిపించింది హైకోర్టు। దీనికి నిదర్శనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా నేడు కాళేశ్వరం పైన అన్ని గ్రామ స్థాయిలో, అన్ని దేశవ్యాప్తంగా ప్రతి దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా కాళేశ్వరం గురించే ఈరోజు మాట్లాడుకుంటున్నారు। మాట్లాడుకోవడానికి కూడా ఈరోజు కాళేశ్వరం ఇంత వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పుకోవడానికి మన తెలంగాణ, అది కూడా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మనం ఎంత కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అదైతే ఒక ప్రాజెక్ట్గా దానికి 3 బ్యారేజ్లు ఉన్నాయి, మేడిగడ్డ, సుందిల్ల, కాళేశ్వరం అన్నట్టు దాంట్లో 52 బ్యారేజ్లు, పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్టులు, 502 మీటర్ల లిఫ్ట్ గేట్లు ఉన్నాయి దానికి। అంత పెద్ద ప్రాజెక్ట్ని ఈరోజు కాంగ్రెస్ సన్యాసులు ఏం మాట్లాడుతున్నా అంటే 2 పిల్లర్ మేడిగడ్డలో అయితే 2 పిల్లలు కుంగిపోలేదు, దానికి కాంగ్రెస్ బాంబు పేల్చి కూల్చేశారు। కేసీఆర్ ఇంత మంచి పని చేసిన మాకేవైతే ఓట్లు రావు, ఓట్లు ఇప్పుడైతే మేము నెక్స్ట్ టర్మ్ కూడా గెలవలేమనే దుష్ప్రచారంతో ఎట్లయినా కేసీఆర్ని బద్నాం చేయాలనే కుట్రతో బాంబులు పేల్చారు వీళ్ళే సన్యాసులు। కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి, మళ్ళీ ఆయన వెనుక ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, వీళ్ళే కావాలని కుట్రపూరితంగా 2 బాంబులు వేసి 2 పిల్లలు కూలిపోయేట్టు చేసిన, అయినా కూడా ప్రజల, రైతుల సంక్షేమం కోసం భగవంతుడే దిగి వచ్చి ఈరోజు హైకోర్టులో కాళేశ్వరం కుంగిపోలేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవడానికి వచ్చింది, అందుకనే వాళ్ళు కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసిండు। కాబట్టి 23 జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు అందించిన గొప్ప ఆలోచనతో కేసీఆర్ కట్టించిన గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈరోజు లక్షల ఎకరాల పొలాల్లో సాగు, ఈరోజు ఎండాకాలం అయినా కూడా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే। ఇంతటి ఘనత కేసీఆర్ చేసిననే కాంగ్రెస్కి కళ్ళు మండి, వాళ్లకు ఏదైతే కళ్ళు మండి మేము ఎక్కడైతే రాబోయే స్థానిక ఎలక్షన్లో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో మేము గెలవమనే ఆశతో కేసీఆర్ని బద్నాం చేసే కుట్రతో ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు ప్రతి తెలంగాణలో గల్లీల గ్రామాల్లో బీఆర్ఎస్ఏ కావాలనుకుంటారు, మళ్ళీ కేసీఆర్ సారే రావాలనుకుంటున్నారు। ఈరోజు మా లింగాపూర్ మండలంలో అయితే మాకు క్యాడర్ లేకుండా పోయింది కాంగ్రెస్ రాగానే, కానీ కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు తగ్గట్టుగా ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిపోయారు వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం చేరిండు। ఈరోజు అయితే ఈ 2.5 సంవత్సరాలు గడిచినా కూడా
మాకు ఎలాంటి పని దొరకలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్, ఏదో పుట్నాల కోసం 6,000 రైతు బంధు రైతు భరోసా కింద పుట్నాల కోసం 2 నెలలకు ఒకసారి ఎకరానికి నెల రోజులు గడిచే అవకాశం, నెల రోజుల తర్వాత ఒక ఎకరం, నెల రోజుల తర్వాత ఒక ఎకరం, ఏదైతే మనము అడవులలో కోతులకు ఎట్లయితే పుట్నాలు పడేస్తామో అట్లా పడేస్తుండు. అయితే మా కేసీఆర్ సార్ ఉండే 5 కాదు 10 కాదు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఒకటేసారి రైతు బంధు ఇస్తుండే. అలాంటి ఘనత కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డి మీరు చిల్లర రాజకీయం చేసి మానేసి ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 42 హామీలు ఉన్నాయో దాన్ని సక్రమంగా అమలు చేసే బాధ్యత నిర్వహించాలి. అందుకునగా మా ఈరోజు లింగాపూర్ మండలంలో మొత్తం కూడా ఈరోజు ఇప్పటి వరకు 3 నెలల నుంచి మా మండలంలో 3 నెలల నుంచి 300 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరడం, అది కాంగ్రెస్ చేసిన వైఫల్యాన్ని ఎండగట్టే ఈరోజు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఏదైతే కాళేశ్వరం ఉందో దానికి ధీటుగా రేపు సుప్రీంకోర్టు కూడా ఇదే న్యాయం ఇస్తుంది. సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. కేసీఆర్ ఎప్పుడు కూడా ఎవరిని కళ్ళకపటంగా ఆలోచించలే, ప్రజల కోసమే ఆలోచిండు, ప్రజల మీదనే, ప్రజలతోటే ఎప్పుడు కూడా ఆయన ఈరోజు ఓడిపోయిన ఫామ్ హౌస్ లో ఉన్నా కూడా ప్రజలు ఎలా ఉండాలి, బాగుండాలి, ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుందో అన్ని ఆరాచనలు ఆయన గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేసీఆర్ గారే మళ్ళీ సీఎం వస్తారు. కోవాలక్ష్మి గారు కూడా మన గెలిచి మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాళేశ్వరం కాకుండా మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి, హామీలు అయితే నెరవేర్చండి. దానికి ఈరోజు మా కార్యకర్తలు అందరూ మద్దతుగా నిలిచి కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కోవాలక్ష్మి గారి నాయకత్వం.